కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం కడప జిల్లా కాశీనారాయణ మండలం బాలయ్యపల్లి గ్రామంలో ఇంటింటికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరించి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, సమస్యలు ఏంటి, ఇంకా ఎలాంటి సహాయం కావాలని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ భూ సమస్యలు, తాగునీళ్ల సమస్యలు అధికంగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకం కూలీ డబ్బులు రాలేదన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్, ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా మంచినీళ్ళు, తాగునీళ్ళు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పారు. దాని మీద ఏం చేయాలో కనుక్కొని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా చేస్తాం. అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఏమేం కార్యక్రమాలు చేశామో మన పార్టీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే చెప్పామో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ స్కీమ్ కొనసాగిస్తున్నాం. చాలామందిని అడిగాం, ఒకసారి పడిందని చెప్పారు. అట్లానే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా సరే ఇస్తామని చెప్పాం. అది కూడా ఇచ్చేసాము. మొత్తం కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మొత్తం కూడా చేయడం జరిగింది. ఇంకా ఒకరిద్దరు వివిధ కారణాలతో పడలేదంటే అవి కూడా చేయమని చెప్పాం. ఆగస్టు 15 నుంచి బస్సు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఆ కార్యక్రమం కూడా చేపడతాం. ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం. ముందు సూపర్ 6 కార్యక్రమం, రైతులకి డబ్బులు ఇస్తాను. ఎవరికైతే 20,000 ఇస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బులు, మనం 14,000 ఇస్తున్నాం, వాళ్ళు 8,000 ఇస్తున్నారు, 6,000, 8,000 ఇస్తారు. అవి కూడా అందరికి కూడా ఇస్తాం. తొందరలోనే స్టార్ట్ చేసి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో మంత్రివర్యులు గొట్టిపాటి రవి అన్న కాశీనారాయణ మండలంలో బాలాయపల్లికి రావడం జరిగింది. ప్రతి ఇంటికి సంక్షేమం మరియు అభివృద్ధి ధ్యేయంతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మనం ముందుకెళ్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి గతంలో మేము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే విధంగా సూపర్ 6 అమలు పరుస్తాం. ఖచ్చితంగా ఈ పథకాలు ఇచ్చే మేము ఇంటింటికి వస్తామని మీ అందరికీ చెప్పాం. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రతి ఇంటికి 1వ తారీఖు కానీ 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం, ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. మరి ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చదివిస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారు చెప్పారు. అదేవిధంగా మనం అందరికీ రావాలనేది సూచించుకొని చూస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ సచివాలయం సిబ్బంది కానీ వాళ్ళకి సూచనలు ఇచ్చి మీరు పరిష్కరించండి, వెంటనే వాళ్ళకి రావాల్సిన పథకాలు అందజేస్తామని చెప్పాం. బాలాయపల్లిలో త్రాగునీటి సమస్య మరియు సాగునీటి సమస్య ఉంది. దీన్ని మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేదంటే తాగునీరుకి ఇటీవలే డిఎంఎఫ్లో శాంక్షన్ అయింది. త్వరలో బోర్ వేసి దాన్ని పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం త్వరలోనే వీటికి నిధులేసి రోడ్లు మరియు డ్రైనేజీలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి చేస్తామని, పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం.